కూడి వచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ కూడికలను ఏర్పాటు చేసినటువంటి కుటుంబానికి, ఈ కూడికలను ఏర్పాటు చేసినటువంటి కుటుంబ సభ్యులకి, అలాగే దేవుని మాటలు దూర ప్రాంతాల్లో ఉండి లైవ్ ద్వారా వింటున్నటువంటి ప్రతి బిడ్డకిని శుభాలు వందనాలు తెలియచేస్తూ, దేవాదేవుని ద్వారా మనం ఈరోజు నేర్చుకోబోయే పాఠాన్ని ఆలోచన చేయటానికి ముందుకు వెళదాం. ఈరోజు చాలా ప్రాముఖ్యమైన సంగతులను మనం తెలుసుకోబోతూ ఉన్నాం. మనం అందరం చదువుతున్నాం. యోధా పత్రిక వ్యాఖ్యానాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. యోధా పత్రిక వ్యాఖ్యానం. ఈ పత్రిక పేజీ నెంబరు చెప్పినప్పుడు అది చూడండి. యోధా పత్రిక మనం ఆలోచన చేద్దాం. వారికి హెల్ప్ చేయండి. అక్కడ యోధా పత్రిక మనం చూద్దాం. మొదటగా నిన్నటి కాలంలో మనం చాలా గొప్ప సంగతులు చూసామని భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే యోధా పత్రికలో చాలా ప్రాముఖ్యమైన విషయాల్ని మనం తెలుసుకుని ఉన్నాం. అంటే దీని ప్రారంభం ఎవరు రాశారు అనే విషయాల్ని మనం తెలుసుకున్నాం. ఆ వ్రాసిన వ్యక్తి ఎవరో మనం నిర్ధారణ చేసుకున్నాం. నిన్నటి పాఠం నెట్లో ఉంది. మీరు నిన్న ఎవరైనా వినకపోయినట్లయితే నెట్లో యూట్యూబ్లో సిఓసి మండపేట అని కొడితే వస్తుంది, ఫేస్బుక్లో సిఓసి మండపేట అని టైప్ చేసి వస్తుంది. సెర్చ్లో కొట్టాలి. అక్కడ వ్రాయబడినటువంటి అక్కడ రికార్డ్ అయ్యి ఉన్నాయి, అప్లోడ్ అయ్యి ఉన్నాయి. కనుక నిన్న పాఠం దానికి సీరియల్ ఇది. కాబట్టి ఇది రెండవ పాఠంగా మనం తెలుసుకుంటూ ఉన్నాం. నిన్న ఈ పత్రిక ప్రాముఖ్యత, ఈ పత్రిక వ్రాసింది ఎవరు అన్న విషయాల్ని మనం అధ్యయనం చేసాం. ఈ పత్రిక వ్రాసింది ఎవరు అని అన్నట్లయితే నిన్న పరిశోధనలో మనకి తేలింది ఏమిటంటే యేసుక్రీస్తు యొక్క తమ్ముడు, అంటే మరియమ్మ గారికి యోసేపు ద్వారా పుట్టిన కుమారుడైనటువంటి యోధా గారు ఈ పత్రిక వ్రాశారని మీకు ఆధారాలు నేను చూపించడం జరిగింది. అయితే పత్రికని యోధా గారు రాశారు. అసలు ఎందుకు రాయాల్సి వచ్చింది పత్రిక? ఆయన ఎందుకు రాశారు ఈ ఉత్తరాన్ని? పత్రిక అంటే లెటర్. ఈ ఉత్తరాన్ని ఆదిమ సంఘాలకి ఈ ఉత్తరం రాయాల్సి వచ్చింది. ఈ ఉత్తరం ఎందుకు రాయాల్సి వచ్చింది అని అంటే మొదటి పేర నిన్న మనం తెలుసుకున్నాం. అయితే రెండవ వచనంలో ఒక చిన్న మాట వివరించి నేను ముందుకు వెళతాను. ఆయన మొదటి వచనం నుంచి చదువుతున్నాను. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యోధా, తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తు నందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయునది. ఈ మాట అంతా కూడా నిన్న నేను మీకు వివరించడం జరిగింది. మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించును గాక. నాకు అర్థమైంది ఏంటంటే అండి, ఆ వచనం ఎంతైనా పాఠం చెప్పొచ్చండి. ఆ ఒక్క వచనం మీద అవసరమైతే వారం దినాలు మాట్లాడుకోవచ్చు. ఆ ఒక్క మాట మీద, రెండో వచనం మీదే. కానీ మనకు అంత టైం లేదు కదా. ఈ వారంలో ఈ పత్రిక అంతా కంప్లీట్ అవ్వాలి. అందుకని నేను ఆ కొద్ది మాట, అక్కడ ఒక మంచి వివరణ నేను మీకు ఇచ్చి కిందకి వెళతాను. ఆ పత్రిక వ్రాస్తూ యోధా గారు అంటున్నాడండి, ఇది చదివిన వారికి కానీ, ఈ పత్రిక అందిన వారికి కానీ, ఇది ఎవరి కొరకైతే వ్రాయబడిందో వారికి కానీ, ఇక్కడ మనం గమనించినట్లయితే అక్కడ ఏమని వ్రాయబడుతుందంటే చాలా జాగ్రత్తగా చూడండి. మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించును కాక. నాకేమర్థమైందంటే, అంటే దేవుని యొక్క కనికరము, సమాధానము, ప్రేమ విస్తరించే గుణం కలిగి ఉన్నాయా అనే ఒక మాట అనిపించింది. అంటే అవి ఏమవచ్చు అన్నమాట? విస్తరించవచ్చు. విస్తరించటం అంటే బాగా అర్థం చేసుకోవాలి, వ్యాపించటం. విస్తరించటం అంటే వ్యాపించటం. మనం చాలా జాగ్రత్తగా కనుక గమనిస్తే
ఎన్నో ప్రాముఖ్యమైన విషయాలని మనం ఆలోచన చేయొచ్చు. చాలా జాగ్రత్తగా ఈ విషయాలను మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు అక్కడ వ్రాయబడిన మాటను మనం చదివినప్పుడు, మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించును గాక అన్నాడు. అంటే కనికరము విస్తరిస్తుందట, సమాధానము విస్తరిస్తుందట, ప్రేమ విస్తరిస్తుందట. ఇప్పుడు ఈ 3 పదాలు వివరించడానికి నేను చెప్పాను కదా, వారం దినాలు కాదు నెలలు మాట్లాడతాను. అంటే అంత సబ్జెక్ట్ అందులో ఉంది, కానీ మనకు అంత సమయం లేదు. కానీ ఒక విషయాన్ని నేను ఇక్కడ మీకు తెలియపరిచి ముందుకు వెళుతున్నాను. అంటే దేవుని పిల్లలకి మొట్టమొదట దేవుడు కనికరాన్ని విస్తరింపచేయాలనుకుంటున్నాడు. కనికరం అంటే ఏమిటి? ఒకసారి మనం 1 సెకండ్ ఆలోచించేద్దాం. వాస్తవంగా మనం చేసిన పాపాలకి మనం ఇక్కడికి వచ్చి ఆయన ముందు కూర్చునే హోదా కానీ స్థితి కానీ మనకు లేదు. నా మాట అర్థమైందండి? మనం చేసిన పాపాలకి, మన జీవితంలో మన బ్రతుకులో మనం చేసిన పాపాలకి మనం ఏ కోశానే ఇక్కడికి వచ్చి కూర్చుని ఆయన ముందు నిలబడే అధికారం మనకి లేదు. అంటే ఇప్పుడు దేనిని బట్టి మనం ఇక్కడికి రాగలిగాం? ఆయనకున్న కనికరాన్ని బట్టి మనం ఇక్కడికి రాగలిగాం. అది మొట్టమొదటి పాయింట్. అంటే దేవునికి మన మీద అపారమైన కనికరం ఉందన్న సంగతి మనకు అర్థమవుతుంది. కనికరం ఉంది కాబట్టి మనం ఇక్కడికి రాగలిగాం. 2, సమాధానం కూడా ఉందట ఆయనకి. రోమీలకు రాబడిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట ఉంది. నోట్స్ రాసుకోమని చెప్పాను మిమ్మల్ని అందరినీ, ఎందుకంటే మీరు ఇతరులకు కూడా చెప్పాలి కనుక మీరు రాసుకోగలిగితే ఇతరులకు కూడా చెప్పగలుగుతారు. మనం ఈ భావాలను గమనించాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి చూద్దామండి, దయచేసి చూద్దాం. రోమీలకు రాబడిన పత్రిక గొప్ప మాట 5వ అధ్యాయంలో ఓ గొప్ప సంగతి వ్రాయబడి ఉంది. చెబుతున్నాను, చూడాలి. 5వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. రోమీలకు రాబడిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నా. అంతేకాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాం. అంతేకాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే, బాగా గమనించాలి, ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాం. ఎవరి ద్వారా? ఏం పొందామట? సమాధానం అనే మాటకు అర్థం ఏంటంటే, తగు ఉన్నప్పుడు ఇద్దరి మధ్య ఏం చేస్తారండి పెద్దలు వచ్చి? సమాధానం. మరి మనకే దేవునికి తగు ఏమిటి ఉంది? మన పాపమే పెద్ద తగు. ఆ పాపం అనే పెద్ద తగుకి యేసు ప్రభు మధ్యవర్తిత్వం వర్తించి దేవునికి మనకే మధ్య ఉన్న తగుని ఆయన తీర్చాడట. ఇంకో మాట తెలుసా? ఎప్పుడైనా తగులో తప్పు వేసినప్పుడు ఆ తప్పు చెల్లిస్తే ఆ తగు తీర్చబడుతుంది. ఇప్పుడు మనం చేసిన పాపాలకు వేయబడిన తప్పు యేసు ప్రభు చెల్లించాడు. నా మాట అర్థమైందండి? మనం చేసిన పాపాలకు వేయబడిన శిక్ష యేసు ప్రభు చెల్లించాడు. తన రక్తం కార్చి సిలువలో మన పాపాలు కడిగి తన రక్తం కార్చి ఆ పెనాల్టీ ఆయన కట్టి దేవునికి మనకి మధ్యలో మళ్ళా ఎలాంటి స్థితిని ఏర్పాటు చేసేటట్టు? ఆయన సమాధాన స్థితిని ఏర్పాటు చేసేటట. ఆ వచ్చిన యొక్క భావం అది. సమాధాన స్థితిని మనకు ఏర్పాటు చేసాడని చెప్తున్నాడు. ఇకపోతే ప్రేమ గురించి చెప్పాడు. మనం ఇందాక యోధా పత్రికలో చదివితే ప్రేమ, ఈ 3 కూడా విస్తరిస్తున్నాయి: కనికరము, సమాధానము, ప్రేమ. ఇప్పుడు ఈ ప్రేమ ఎంత గొప్పది అంటే మనందరికీ తెలుసు, దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమించి తండ్రిని దేవుడు ఏం చేశాడు తెలుసండి? తన అద్వితీయ కుమారుని మన కొరకు భూలోకానికి పంపాడు. అంటే ఇప్పుడు అందులో ఏం కనబడుతుంది? దేవుని యొక్క అపారమైన ప్రేమ కనబడుతుంది. ఈ ప్రేమ మన ఎడల దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? అది విస్తరింప చేస్తున్నాడు. ఇంకొక మాట తెలుసా మీకు? అది తగ్గేది కాదండి, ఎప్పటికీ పెరిగేది.
అంటే దేవుడు మనకి విస్తారంగా ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన కనికరం విస్తరించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన సమాధానం విస్తరించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ప్రేమ విస్తరింప చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇవన్నీ మన ఎడల పెంచుకోవటానికే తండ్రి చూస్తున్నాడు, తగ్గించటానికి చూట్ల. అది చాలా గొప్ప దీవెన. మరి ఇవన్నీ పొందాలంటే ఏ స్థితిలో మనం ఉండాలి? ఈ సమాధానం కానీ కనికరం కానీ ప్రేమను పొందాలంటే మనం ఏ స్థితిలో ఉండాలి? యోధా పత్రికలోకి వెళదాం. యోధా పత్రిక 3వ వచనంలోకి వెళదాం. ఎందుకంటే అంతకంటే ఎక్కువ చెప్పడానికి సమయం లేదు. మనం ఇంకా నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. యోధా పత్రిక 3వ వచనంలో ఇప్పుడు అక్కడ ఏం రాయబడి ఉందో చూడండి. ఎప్పుడు విస్తరిస్తాయట ఇవన్నీ? చూద్దాం అక్కడ. ప్రియులారా, బాగా చూడండి. ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణను గురించి మీకు వ్రాయవలెనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా అన్నాడు యోధా గారు. మనందరికీ ఏం కలగబోతుందంటండి? రక్షణ. ఎలాంటి రక్షణ? ఆ రక్షణను గురించి చెప్పాడు. ఎలాంటి రక్షణట? మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలెనని. ఏం కలిగి ఉన్నాడట ఈయన? విశేషమైన ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా అన్నాడు. అంటే మనందరికీ ఈ మాట ప్రకారం మనందరికీ ఏముందని అర్థమవుతుందండి? రక్షణ ఉందని అర్థమవుతుందండి. రక్షణ ఉందని అర్థమవుతుందండి. ఇంకో గొప్ప సంగతి తెలిసే మీకు? రక్షణ ఉందని అర్థమవుతుంది కదా. నేను అంటున్నా, అంటే మనకి ఈ పదం వల్ల మనకు ఒక రక్షణ అనే గొప్ప భాగ్యం దొరికిందని మనం సంపూర్ణంగా భావించాలి. రక్షణ అంటే ఏమిటి? అదో పెద్ద పాఠం. మరి రక్షణ అంటే ఏమిటి? 2 విషయాలు చెప్తున్నాను. నేను గత రాత్రి కూడా చెప్పాను. రక్షణ అంటే శరీరానికి రక్షణ కాదండి. శరీరానికి రక్షణ కొరకు ఇవన్నీ కొట్టుకున్నాం, మనం తాళాలు వేసుకుని పడుకుంటున్నాం. శరీరానికి రక్షణ కొరకు పోలీస్ వ్యవస్థ ఉంది, మిలిటరీ ఉంది. ఇవన్నీ వ్యవస్థలు మన శరీరాన్ని రక్షింప చేయటానికి దేవుడు పెట్టిన వ్యవస్థలు. అయితే రక్షణ అనేది ఆత్మకి కావాలి. ఎందుకంటే శరీరము రక్షింపబడినా రక్షింపబడకపోయినా ఏదో కొంతకాలానికి అది ముగిసిపోవటం తథ్యం. ఏది? శరీరం. కొంతకాలానికి ఇది చనిపోవచ్చు, చివుకుపోవచ్చు, నాశనం అయిపోవచ్చు. కానీ ఆత్మకి చావు లేదు. అది ఎక్కడైనా అది బ్రతికే ఉండాలి. ఇప్పుడు ఆత్మ మనం ఇందాక గమనించాం, మనకి కనికరం ఉండబట్టే మనం చేసిన పాపాలను జ్ఞాపకం చేసుకోకపోవడాన్ని బట్టి మనం ఇక్కడికి వచ్చి కూర్చున్నాం అని అనుకున్నాం. దేవుడికి మనకి మధ్యలో యేసు ప్రభు మధ్యవర్తిగా ఉండి సమాధానపరిచాడు కాబట్టి మనం ఇక్కడికి వచ్చి కూర్చున్నామని మనం ఇందాక అనుకున్నాం. దేవుని ప్రేమ మనందరినీ ఇక్కడ కూర్చోబెట్టిందని మనం ఇందాక నేర్చుకున్నాం. ఇప్పుడు నేను అంటున్నా, ఇవన్నీ దేవుని వల్ల జరిగి ఉన్నట్లయితే, ఇవన్నీ దేవుని మహాకృపలో జరిగి ఉన్నట్లయితే మనం చాలా శ్రద్ధగా ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, ఆయన మనకేమి ఇవ్వబోతున్నాడని అర్థమైందండి? రక్షణ. దేనికి రక్షణ? శరీరానికి కాదండి, ఆత్మకి రక్షణ. మీరు గమనించాలి. ఆత్మ ఎల్లకాలము ఉండేటటువంటి శక్తి కలిగిందండి. ఉంటే నరకములైనా ఎల్లకాలం ఉండాలి, ఉంటే పరలోకములైనా ఎల్లకాలం ఉండాలి. ఇది ఎక్కడున్నా ఎల్లకాలం ఉండేది, దీనికి నాశనం లేదండి. అయితే ఇప్పుడు ఆత్మకి ఆయన ఏం కలిగించాడు? రక్షణ. రక్షణ కలిగించడం అంటే ఈ ఆత్మని అగ్నిలో నుండి, అంటే నరకంలో పడిపోకుండా యేసుక్రీస్తు ప్రభు తప్పించి ఈ ఆత్మని తన యొద్దకు చేర్చుకున్నాడు. ఇది మనం నేర్చుకోవాల్సింది. ఈ ఆత్మని ఆయన తన యొద్దకు చేర్చుకున్నాడు. అంటే మనందరికీ ఏమోబోతున్నాడు ఆయన? రక్షణ. ఎంత రక్షణ అని మనం ఆలోచన చేసినప్పుడు ఒక మాట నేను మీకు చూపించడానికి ఇష్టపడుతున్నాను. పేతురు పత్రిక మొదటి పత్రిక అండి, మొదటి పేతురు పత్రిక, దాని ముందే ఉంటుందండి.
యాకోబు పత్రిక ఉండదు, యాకోబు పత్రిక ముందు ఉండదు. పేజీ నెంబర్ అండి 214 పేజీ, 214 పేజీ. అక్కడ ఏం రాయబడిందో చూడండి. మొదటి పత్రికలు ఏం రాయబడిందో 1వ అధ్యాయం అండి, 1వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను. 1వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను. కడవరి కాలమందు, ఏ కాలమమ్మా? కడవరి కాలమందు బయలపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు. అంటే ఈ రక్షణ ఎప్పుడు కలిగేది? అది ఎప్పుడు బయలుపడదట? రక్షణలోనే మనం ఉన్నాం, కానీ బయలుపాటు ఎప్పుడు జరుగుద్దట? కడవరి కాలం. కడవరి కాలం అంటే ఏదనుకుంటున్నారు? మన శరీరం కడవరవ్వాలి, లేదా క్రీస్తు రాకడైనా జరగాలి. అందుకని కడవరి కాలములో ఈ రక్షణ యొక్క గొప్పతనం మనకు అర్థమవుతుందండి. బాప్తిస్మం అంటే ఏమీ కాదండి, రక్షణ అంతే. బాప్తిస్మానికి మరో పేరేంటి? రక్షణ. అంటే నువ్వు రక్షింపబడ్డావా అంటే బాప్తిస్మం పొందావా. బాప్తిస్మం అనేది మతాన్ని వదిలి మతాన్ని పుచ్చుకోవటం కాదండి. కేవలం మన ఆత్మను రక్షించుకోవటానికి మనం అది ఒక నిర్ణయం, ఒక ప్రక్రియ. ఏది? బాప్తిస్మం. అంటే ఇప్పుడు బాప్తిస్మం ద్వారా మనం ఏం పొందుతున్నాం? రక్షణ. ఇప్పుడు అది ఎప్పుడు చూస్తామట? ఈ రక్షణ పొందేసామని మనందరికీ అర్థమైంది, కానీ ఇంతకీ ఎవరు చూడాల రక్షణ ఎలా ఉంటుంది అన్నది. ఇది ఎప్పుడు చూస్తామట? కడవరి కాలంలో. కడవరి కాలం అంటే చనిపోయిన తర్వాత అయినా కనబడద్దండి, లేదా ఒకవేళ మనం బ్రతికుంటే యేసు ప్రభు రాకడంలోనైనా తెలుస్తుందండి. అప్పటి వరకు దీని విలువ ఎవరికి తెలియదండి. అందుకనే మనందరికీ దేవుడు ఏమి ఇచ్చాడని అర్థమైంది. ఇప్పుడు రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణ ఎలా ఇచ్చాడట? ఒక మాట నేను మీకు చూపిస్తున్నాను. ఆ రక్షణ ఎలా ఇచ్చాడో ఇప్పుడు యోధా పత్రికలోనికి వెళదాం. యోధా పత్రికలోనికి వెళదాం. దయచేసి యోధా పత్రిక 3వ వచనాన్ని మళ్ళీ చదువుతున్నాను. పేజీ నెంబర్ గుర్తుపెట్టేసుకోండి. యోధా పత్రిక 3వ వచనం చదువుతున్నాను. అక్కడ ఏం రాయబడిందో చూడండి. మనం గమనించినట్లయితే, ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడని ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒకసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. ఎలాగటండి? ఎలాగట? మళ్ళీ జ్ఞాపకం పెట్టుకోండి. అది ఎంతకీ ఉత్తరం ఎందుకు రాశాడట యోధా గారు? దేనికోసం పోరాడాలట నిజ క్రైస్తవుడు? బోధ నిమిత్తం ఏమవ్వాలటండి? పోరాడాలట. ఇంతకీ ఏ బోధ నిమిత్తం? అక్కడ ఒక మాట చెప్పాడు చూడండి. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ. ఏంటి దీని అర్థం? ఏమిటి దీని అర్థం? చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏమిటి దీని అర్థం? పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తమై పోరాడాలి అన్నాడండి. ఎందుకు పోరాడాలి అనంటే దాని క్రింద 4వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. ఎందుకు మనం పోరాడాలి ఆ బోధ కొరకు? ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు. ఎందులోకో? బోధలోకి. ఎలా వచ్చారటమ్మా? రహస్యముగా కొందరు జొరబడ్డారటండి బోధలోకి. చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి. కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు. వారు ఎలాంటి వారు చెప్తున్నాడు? భక్తిహీనులై తమ దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఏమర్థమైందండి? కొంతమంది ఎలా వచ్చారటండి బోధలోకి? రహస్యంగా జొరబడ్డారటండి. అర్థమవుతుందా తల్లి నేను చెప్పేది? ఎలా జొరబడ్డారండి? రహస్యంగా జొరబడ్డారట. వాళ్ళు ఇంతకీ వాళ్ళ స్వార్థం కోసం జొరబడ్డారట, కానీ రక్షణ కొరకు కాదట. ఏమన్నా అర్థమైందా? వాళ్ళ స్వార్థం కోసం జొరబడ్డారట ఇందులోకి, ఈ దైవభక్తిలోకి. అంతే తప్ప మనుషులకి రక్షణ ఇద్దామని కానీ రక్షణ సంకల్పాన్ని వివరిందామని కానీ కాదటండి. అందుకనే ఆ మొదట 3వ వచనంలో యోధా గారు ఎవరేశాడు? పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరందరూ ఏం చేయాలన్నాడు?
అసలు ఆ బోధ ఏదో మనకి తెలిస్తే కదా పోరాటం ఎలాగో మనకు తెలిసేది. పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ ఏదో ముందు మనకు తెలియాలి. అప్పుడు మనం ఎలా పోరాడచ్చో తెలుస్తుంది. ఇంతకీ కొంతమంది ఎలా జ్వరపడ్డారని చదివాము రహస్యంగా. వారెవరట తెలుసండి? ఒక మాట నేను రాయలేదండో, ఇవన్నీ బైబిల్లో ఉన్నవే చెబుతున్నాను, నేనే కొత్తగా రాసినవి కాదు. వారెవరట, ఎలాంటి వారై ఉండొచ్చట వారు? పేతురు పత్రికలో ఒక మాట రాయబడిందండి. 2వ పేతురు పత్రిక, ఇందాక తీసామే పేతురు పత్రిక, 2వ పేతురు పత్రిక 219వ పేజీ, 219వ పేజీ. ఏమంటే 2వ అధ్యాయము మొదటి వచనం చదువుతున్నానండి. 2వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నానండి. 218 పేజీలో ఉందండి. ఆ మొదటి వచనంలో ఏమి రాయబడిందో చూసారా? చాలా క్లియర్గా ఉంది, చూసుకోండి. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. ఎవరండి? అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు. ఎవరుంటారండి? మీలోనూ అబద్ధ బోధకులుందురు. వీరు ఎలాంటి వారంటే తెలుసమ్మా? ఈ అబద్ధ బోధకులు, వీరు తమ్మును కొనిన ఏమిచ్చుకున్నాడు? మనం ఇందాక గత పాఠాల్లో నేర్చుకున్నాం. యేసుప్రభు ఏమిచ్చుకున్నాడమ్మా? మనల్ని రక్తం ఇచ్చుకున్నాడు. అంటే సామాన్యమైన కొనుబడి కాదు అది. రక్తం ఇచ్చి ఎవరు కొంటారండి? రక్తం ఇచ్చుకున్నాడట యేసుప్రభు. ఈ మాట చూడండి, ఈ దొంగ బోధకులు లేదా అబద్ధ బోధకులు ఎలాంటి వారట? వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు. అవసరమైతే ప్రభు కూడా అక్కర్లేదటండి వాడికి. ఏమన్నా అర్థమైందా? ఎవరు అక్కర్లేదండి? తమ్మును కొనిన ప్రభు కూడా అక్కర్లేదటండి వారికి. తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనుచు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధింతురు. ఎలా బోధిస్తున్నారట? పబ్లిక్గా మాట్లాడరటండి ఇలాంటి వాళ్ళు. ఎలా బోధిస్తారట? రహస్యముగా. అమ్మ నీ గురించి నాకేదో మరి కళలో చూపించాడు లేదా దర్శనంలో, ఇవన్నీ విమర్శించట్లే నేను, వాళ్ళు చెప్పేవే చెబుతున్నా. నాకు రాత్రి నీ గురించి చూపించాడు, రాత్రి నాతో మాట్లాడాడు, నీటికి వెళ్ళమని. ఇవన్నీ రహస్య బోధలు. రక్షణ ఎప్పుడు వాక్యం ద్వారానే వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. రక్షణ ఎప్పుడు కూడా వాక్యం ద్వారానే వస్తుందండి. ఈ రహస్య బోధల ద్వారా, ఈ భిన్నాభిప్రాయాలు బోధించడం ద్వారా రక్షణ రాదండి, గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఈ భిన్నాభిప్రాయాలు చెప్పిన బోధలను నమ్మి అక్కడ కూడా రక్షణ ఉందనుకుని వెళుతున్నారండి. వాస్తవంగా అక్కడ రక్షణ లేదు అని చెప్పటానికి ఒక వచనం నేను మీకు చూపించబోతున్నాను, చూడాలి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 13వ అధ్యాయము చాలా స్పష్టంగా చూడాలండి. 116వ పేజీ తీయండమ్మా. క్రొత్త నిబంధన 116వ పేజీ, 13వ అధ్యాయము. రక్షణ ఇలాంటి ఏంటది వాక్యం లేకుండా బోధించే బోధల వల్ల రాదండి. ఎలా బోధిస్తున్నారని చదివాం మనం ఇందాక, రహస్యంగా. రహస్య బోధల వల్ల అసలు రాదండి. మరి ఎలా ఉందండి రక్షణ? ఇప్పుడు 13వ అధ్యాయం 26వ వచనం అండి. అక్కడ 26వ వచనం చూడండి. 26వ వచనంలో, సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడువారులారా, ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. మళ్ళీ చూడండి, అక్కడ అండర్లైన్ చేసుకోండి. ఈ రక్షణ వాక్యము, ఈ రక్షణ వాక్యము, ఈ రక్షణ వాక్యము మన దగ్గరికి ఏమైంది అంటే, ఇప్పుడు ఎందులో ఉంది రక్షణ? మళ్ళీ చెప్పాలి అంటే, ఇప్పుడు ఏది బోధింపబడాలి? వాక్యమే బోధింపబడాల్సిన చోట స్వస్థతలు, అద్భుతాలని, మరొకటని
వాక్యము కానివన్నీ బోధింపబడుతున్నాయి. నాకెవరి మీద కోపం లేదండి, నేను ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు. నాది వ్యాపారం కాదు. నేను చెప్పేది సత్యం. సత్యం నేను బోధించకపోయినా కూడా నేను నరకానికి వెళ్ళడం తథ్యం. ఇంక అందులో ఎలాంటి అనుమానం లేదు. నేను నరకానికి వెళ్ళడం తథ్యం. నేనొక్కడినే వెళితే బాగుండును. ఇప్పుడు నా మాట నమ్మిన మీరందరూ కూడా నరకానికి వెళ్ళాల్సిందే. అందుకని లోకంలో ఒక సామెత ఉందండి, చెప్పేవాడు చేదస్తంగా చెప్పినా వినేవాడు వివరంగా వినాలి అని. నా చిన్నతనంలో ఉన్న సామెత. చెప్పేవాడు చేదస్తంగా చెప్పినా వినేవాడు ఎలా వినాలట అంటే, ఇంతకీ నేను నమ్మబలుగుతున్నానేమో, నేను ఇవన్నీ నమ్మబలుగుతున్నానేమో. గ్రహించుకోవాల్సింది ఎవరో? మీరు. నేను చెప్పేది సత్యమా కాదా అనేది గ్రహించుకోవాల్సింది మీరు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఈవేళ అంత గ్రహించుకునేటంత మనస్సుతో ఎంతమంది క్రైస్తవులు ఆరాధనకి వెళుతున్నారో గమనించండి ఒకసారి. అసలు అక్కడ ఏం బోధింపబడుతుందో చాలామందికి తెలియదు. అక్కడ ఏమి నడుస్తుందో చాలామందికి తెలియదు. ఆ బోధ యొక్క అర్థం ఏమిటో చాలామందికి తెలియదు. ఆ బోధలో ఏముందో చాలామందికి తెలియదు. వాస్తవానికి ఆ బోధ ఎంత గొప్పదో చాలామందికి తెలియదు. ఎందుకంటే క్రైస్తవుల్లో చాలామంది, ఇంచుమించు 90% మంది ఆరాధనకు ఎందుకు వస్తున్నారు, ఎందుకు వెళుతున్నారో తెలియదండి. మీరు ఇక్కడ గమనించాలి. విద్య నేర్చుకునేటప్పుడు ఎవరైతే చిత్తశుద్ధితో నేర్చుకుంటారో వారే కలెక్టర్లు అయ్యారు. ఎవరైతే పెడచెవిని పెట్టారో వారు ప్యూన్లుగా బ్రతకాల్సి వస్తుంది. ఇంకా ఎవరైతే పెడచెవిని పెట్టారో వారు పశువులు కాసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలానే పశువులు కాసేవారిని అందరినీ నేను నిందించట్లా. అంటే విద్యను పెడచెవిని పెట్టడం వల్ల కూలి పనికి వెళ్లాల్సి వస్తుంది. విద్యను పెడచెవిని పెట్టడం వల్ల జీవితాలు చిన్నగా బ్రతకాల్సి వస్తుంది. విద్యను పెడచెవిని పెట్టడం వల్ల తక్కువ జీవితాన్ని కలిగి ఉండాల్సి వస్తుంది. అది నా ఉద్దేశం. ఇక్కడ నేను మాట్లాడేది, ఎవరైతే అధ్యాపకులు నేర్పించే విద్య మీద తమ మనస్సు లగ్నం చేశారో వారు ఎంతెంతో పెద్ద పెద్ద స్థాయిలో కూర్చున్నారు. అంటే ఈ విద్య బోధింపబడుతున్నప్పుడు ఎవరైతే మనస్సుని ఇక్కడ కేంద్రీకరిస్తారో వారు అత్యంత విలువైన స్థితిగతుల్లో పరలోక రాజ్యంలో ఉంటారని దాని అర్థం. కాబట్టి ఇక్కడ మేము బోధించేటప్పుడు శ్రద్ధగా విని అది ఉన్నది ఉన్నట్లుగా అవునా కాదా అనే సంగతిని తెలుసుకుని నేర్చుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇప్పుడు మాకులాగే అబద్ధ బోధకులు కూడా బోధిస్తున్నారు, అది గమనించాలి. మరి వారిని కూడా ఏ పేరు పెట్టాడండి పేతురు గారు? అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, అంతేనా? అబద్ధ ప్రవక్తలు, అబద్ధ. మరి ఇప్పుడు వాళ్ళు కూడా సమాజంలో ఉన్నారన్నాడు కదా. ఎందుకో మాట చదివాం, మీలోనే ఉన్నారన్నాడు. మీలోనే ఉన్నారన్నాడు. ఎలా వచ్చారట మనలోకి? రహస్యముగా చొరబడ్డారట. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? అసలు వారు వచ్చారన్న సంగతి ఎవరికి తెలియదు అన్నమాట. వారు ఉన్నారన్న సంగతి కూడా ఎవరికి తెలియదండి. అసలు వారు రహస్యంగా చొరబడ్డారా అని ఆశ్చర్యపోతాం. వాళ్ళు ఉన్నారన్న సంగతి కూడా సమాజంలో క్రైస్తవుల్లో లేదా క్రైస్తవ బోధకుల్లో వారు కూడా ఉన్నారా అని ఆశ్చర్యపోతాం. ఇప్పుడు యోధా పత్రికలో యోధా గారు ఏం చెప్తున్నాడంటే, మనం గమనించాం, అయ్యలారా నేను చెప్పేది ఏమిటంటే బోధ అనేది, రక్షణ సువార్త అనేది, రక్షణ వాక్యం అనేది అపోస్తులునికి ఒక్కసారి అప్పగింపబడింది. ఎన్నిసార్లు? ఒక్కసారి అప్పగింపబడింది. ఇక మరలా అప్పగింపబడదు అని దాని అర్థం. మరలా అప్పగింపబడదు అని దాని అర్థం. ఇప్పుడు మీకు విషయం చెప్తున్నా, గమనించాలి. ఒక్కసారి అప్పగింపబడిందంటే రెండోసారి రాదు, మూడోసారి రాదు అని దాని అర్థం. కానీ దురదృష్టం ఏమిటి తెలుసండి? ఈవేళ ఒక్కసారి అప్పగింపబడిన అపోస్తుల ద్వారా బోధింపబడిన బోధ, దేవుడు అప్పగించిన బోధ బైబిల్లో మాత్రమే ఉంది. ఎందుకు బైబిల్లో ఉంది? వారు బ్రతికుండగా ఏం చేశారు? వారు పొందిన బోధనే బైబిల్లో భద్రపరిచారు. అంటే బైబిల్లో వ్రాసేసి మన కొరకు ఉంచారు. వారు పొందుకున్న బోధ, ఒక్కసారి అప్పగింపబడిన బోధను బైబిల్లో భద్రపరిచి మన కొరకు ఉంచారు. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా. ఈ బోధ కాక
ఇంకా మనం ఏది వినకూడదని యోధా గారు మనకి హెచ్చరించాడు. హెచ్చరిస్తే ఏమన్నాడు తెలుసా? అలాంటి అబద్ధ బోధకులు మీ దగ్గరికి వస్తే వారితో మీరు ఏం చేయమన్నాడు? పోరాడమన్నాడు. వెరీ గుడ్. ఏం చేయమన్నాడు? పోరాడాలి అని చెప్పాడు. ఆ అబద్ధ బోధకులతో మీరు పోరాడాలి అని చెప్పాడు. ఇప్పుడు పోరాటం పక్కన పెట్టండి. పోరాడాలంటే కత్తులు లేదా గొడ్డల్లో గుణపాలు పట్టుకుని పోరాడమని కాదు అని అర్థం. అవన్నీ పోరాటానికి మనకి ఆ ఆయుధాలు లేవండి. క్రైస్తవుడికి ఆ ఆయుధాలు ప్రభు ఇవ్వలేదండి. అసలు ఆయుధం ఏది కనబడదండి. యేసుప్రభు చేతిలో ఏదైనా ఆయుధం ఉందా? లేదండి. దాన్ని కూడా అవమానపరుస్తుందండి లోకం. ఆయుధం లేకుండా ఏం చేస్తాడని. ఆయన ఏం చేస్తాడో తర్వాత తెలుస్తుంది. అయితే ఆయుధం ఉన్నవాడు ఏం చేస్తాడు అనుకుంటున్నారు చాలామంది. అది వారికే తెలియదు, వారి విజ్ఞతకి విడిచిపెడుతున్నా. ఆయుధం లేదంటే దాని అర్థం ఏంటంటే, నేను మళ్ళీ అడుగుతున్నా, చిన్న కౌంటర్ క్వశ్చన్ అడుగుతున్నా. ఇలా చెబితేనే మీకు అర్థం అవుతుందని చెబుతున్నా. మరి ఇన్ని సినిమాలు తీస్తున్నారు కదా, హీరో గారి చేతులు ఆయుధం ఉంటుందా, విలన్ గారి చేతులు ఆయుధం ఉంటుందా అండి? మాట్లాడాలి. అర్థమైందని చెప్పింది. ఎవరి చేతులు ఆయుధం ఉంటుందండి? విలన్ చేతులు. మళ్ళీ ఒకటి కాదు, రెండు కాదు. ఇటు నుంచి ఓడి తెస్తాడు, ఇటు నుంచి ఓడి తెస్తాడు, ఇటు నుంచి ఓడి తెస్తాడు. హీరో గారు ఒట్టి చేతులతో వస్తాడు. కానీ చివరికి నెగ్గేది ఎవరో? ఆ మొక్క కూడా అర్థం అవట్లేదండి. ఈ చిన్న లాజిక్ కూడా అర్థం అవట్లేదండి జనాలకి. యేసుప్రభు హీరో, జీరో కాదు. ఆయనకి ఆయుధాలతో పని లేదండి. అందుకని మనకి ఇవ్వలేదండి. మనకి ఆయుధాలు ఇవ్వలేదండి. మనకి ప్రేమను పంచమన్నాడండి. దట్స్ ఎనఫ్. అదే ఆయుధం అంట. యేసుప్రభు ఆయుధం ఏంటి తెలుసండి? ప్రేమే ఆయుధం అంట. ఇంకొక మాట చూపిస్తాను. ఇప్పుడు మనం పోరాడమన్నాడు కదా, సరే పోరాటం దగ్గరికి తర్వాత వెళదాం. పోరాడాలంటే ముందు మనకు అసలు బోధ ఏదో తెలియాలి కదా, చెప్పాలి. అంటే అపోస్తులకు అప్పగింపబడిన బోధ ఏదో తెలియాలి కదా. సరే, ఎంతమందికి అప్పగింపబడింది? అపోస్తులకి 12 మందికి. ఎన్నిసార్లు అప్పగింపబడింది? ఒక్కసారే. ఎలా అప్పగింపబడిందో ఒక్కసారే క్లారిటీ ఇస్తున్నాను, చూసుకోండి. క్లియర్గా మీకు చెప్తున్నా. యేసు ప్రభు చనిపోయారు, తిరిగి లేచారు. ఆయన 12 మంది శిష్యులకి కనపడ్డారు. ఇవన్నీ చూపించడానికి నా టైం సరిపోదండి. చనిపోయారు, తిరిగి లేచారు, 12 మంది శిష్యులకి కనపడ్డారు. మత్తయి సువార్తలో ఉంది, చూపిస్తాను. అయితే కనబడిన తర్వాత యేసు ప్రభు ఒక మాట చెప్పారండి. బ్రతికుండగా ఆయన భూమి మీద జీవించుండగా ఒక మాట చెప్పారు. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఒక మాట చెప్పారు. ఆ 2 మాటల్లో మీకు వివరిస్తే అప్పుడు ఒక్కసారి అప్పగింపబడిన బోధ ఎలా దొరికిందో మీకు అర్థమవుతుంది. ముందు ఆయన జీవించి ఉండగా ఏం చెప్పారో చూపిస్తున్నాను, చూడాలి. యోహాను సువార్త, అపోస్తుల కార్యాలకు ముందు ఉంటుందండి. యోహాను సువార్త యోహాను సువార్త 16వ అధ్యాయము 97 పేజీ. 16వ అధ్యాయము తీసారమ్మా. 16వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను. ఆ 12వ వచనంలో ఏముందో చూడండి ఒకసారి. నేను మీతో చెప్పవలసినవి. యేసుప్రభు 12 మందికి శిష్యులకు చెప్పుకుంటున్నాడంటే ఆయన ఏం చెప్పుకుంటున్నాడో తెలుసా? నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవో. బ్రతికుండగా ఆయన చెబుదాం అనుకున్నాడట. ఏటమ్మా? ఇంకా అనేక సంగతులు చెప్పాలనుకున్నాడట. ఎవరితో? శిష్యులతో. కానీ చెప్పే అవకాశం లేదండి. ఆయన భూమి మీద జీవించింది 33.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలు సువార్త చేశాడు. 3.5 సంవత్సరాల్లో ఈ శిష్యులను ఏర్పరచుకున్నాడు. 3.5 సంవత్సరాలు వీరికి బోధించాడు. ఇక్కడ జరిగింది ఏంటంటే, వీళ్ళకి చెబుదాం అనుకున్నాడట. ఎన్నో సంగతులు చెబుదాం అనుకున్నాడట. ఆ బోధంతో చెబుదాం అనుకున్నాడట. ఒక్కసారి అప్పగింపబడే బోధంతో చెబుదాం అనుకున్నాడట. కానీ 12వ వచనంలో ఏం చెప్పాడంటే,
నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు గాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అంటే నేను చెప్పిన మీకు అర్థం కాదు, మీరు వాటిని సహింపలేరు. ఎల్కేజీ పిల్లలకి డిగ్రీ పాఠాలు చెప్పరు కదా, అలాగే ఇప్పుడు మీ వయసు రాలేదు, మీరు అది సహించలేరు, మీకు అవి అర్థం కావు. మరి ఇప్పుడు చెబుతాడు, ఆ తర్వాత వచ్చిన చూడండి. అయితే 13 వచ్చును, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయను. ఎవరొచ్చి తెలియజేస్తారని చెప్పాడు యేసు ప్రభు. ఎవరొచ్చి? సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చి. ఆయనకే మరో పేరిటే ఆత్మకి పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్ముడు వచ్చి బోధిస్తాడు, ఆయన మీకు చెబుతాడని చెప్పాడు. ఆయన చెబుతాడా అని అంటే ఒక మాట మనం గమనిద్దాం. ఇక్కడ 14 అధ్యాయం, అదే యోహాను సువార్త 14 అధ్యాయం తీసారా? 14 అధ్యాయం 25 వచ్చును, 96 పేజీ. నేను మీ వద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని ఆదరణకర్త అనగా తండ్రి నానామమున పంపబు పరిశుద్ధాత్మ. ఇప్పుడు చెప్పాలి, ఎవరా సత్యస్వరూపి అయిన ఆత్మ అంటే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు రాబోతున్నారు. ఒక్క సెకండ్ గమనించాలండి. లోకానికి ఎవరు వచ్చారమ్మా? యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు వెళ్ళిపోబోతున్నాడు. ఆయన వెళితే మరొక ఆయన వస్తారట. ఈయన వెళుతున్నారు, ఇంకొక ఆయన రాబోతున్నారు. ఈయన వెళ్ళారు యేసు ప్రభు, ఎవరు రాబోతున్నారు? పరిశుద్ధాత్ముడు, ఆదరణకర్త అనే పేరు కలిగిన పరిశుద్ధాత్ముడు ఆయన రాబోతున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పారు తెలుసండి? యేసు ప్రభు తన 12 మంది శిష్యులకి, నేను వెళుతున్నాను, నేను వెళ్ళిన తర్వాత ఆయన వస్తారు, ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తారు. సర్వసత్యములోనికి నడిపిస్తారంటే నేను చెప్పాలని అనుకున్నవన్నీ ఆయన చెబుతారు మీతో. ఎవరొచ్చి? ఇప్పుడు నేను మరో ప్రశ్న అడుగుతున్నా మిమ్మల్ని. యేసు ప్రభు బ్రతికుండగా ఆయన చేసిన బోధల కంటే ఆయన చేసిన స్వస్థతలు, అద్భుతాలు, వివిధ పడిగట్లు ఏవైతే ఉన్నాయో అవే ప్రఖ్యాతి చెందినవి. యేసు ప్రభు బోధలో రక్షణను గూర్చిన బోధ తక్కువగా ఉంది. ఆయన విధి విధానాల గురించి ఎక్కువ బోధించారు. మార్కు, లోక, యోహాను ఈ 4 సువార్తలు యేసు ప్రభు జీవితాన్ని గురించే వ్రాయబడి. 4 సువార్తలు యేసు ప్రభు జీవితం, భూమి మీద ఆయన ఎలా బ్రతికారు, ఏం మాట్లాడారు, ఏం బోధించారు అదే వ్రాయబడింది. ఎందుకంటే పరలోకం వెళ్ళడానికి కావలసిన బోధన నియమావళి పరిశుద్ధాత్మ ద్వారా బోధింపబడింది. అర్థం కలదని అన్నది కొంచెం గ్రహించటానికి కష్టమే, కొంచెం గ్రహించటానికి కష్టమే. ఎందుకంటే ఇవి సామాన్యమైన విషయాలు కావు. ఇప్పుడు చిన్న విషయం నేను మీతో మాట్లాడుతున్నా. ఈ సెల్ ఫోన్ మనం ఎందుకు కనిపెట్టలేకపోతున్నాం? మాట్లాడరా? మనకంత జ్ఞానం. మరి ఏం చదువుకున్న వారు దీన్ని కనిపెట్టగలుగుతున్నారు? ఆ జ్ఞానం చదువుకున్న వారు దీన్ని కనిపెట్టగలుగుతున్నారు. మరి మనం కూడా చదువుకున్నాం కదా, ఎల్కేజీ చదువు, యూకేజీ చదువు, 1వ తరగతి చదువు, 6వ తరగతి చదువు, 10వ తరగతి చదువు, ఇంటర్మీడియట్ చదువు, డిగ్రీ వరకు చదువు. మరి మనకెందుకు కనిపెట్టలేకపోతున్నాం? దీని మీద అవగాహన కలిగిన జ్ఞానాన్ని మనం అది మనకు చెప్పబడలేదు. ఇప్పుడు మీకు ఏమైనా అర్థమైతే పరలోకానికి అవసరమైన జ్ఞానం అపోస్తులుడు 12 మంది ద్వారా బోధింపబడింది. ఎందుకంటే యేసు ప్రభువు ఒక వాగ్దానం వారికి చేశారు. నేను వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్ముడు మీ దగ్గరికి వస్తారు, ఆ వచ్చిన ఆయన మీకు బోధిస్తారు, ఆ బోధించిన విషయాలు కనుక మీరు అర్థం చేసుకుని ప్రపంచానికి బోధించండి అని చెప్పారు. ఇది ఆయన బ్రతికి భూమి మీద ఉండగా చెప్పిన మాట. ఇప్పుడు ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత చెప్పిన మాట చూపిస్తున్నాను, చూడాలి. మత్తయి సువార్త, మత్తయి సువార్త, క్షమించండి, లూకా సువార్త. మత్తయి తర్వాత వద్దాం, లూకా సువార్తలోకి ఒకసారి వెళదాం.
ముందు చదువుదాం. యోహానుకు ముందే ఉంటుందండి. లూకాసు వార్త తీసారా? చివరి అధ్యాయం 24వ అధ్యాయం. తీసారా? 24వ అధ్యాయము 46వ వచనం చదువుతున్నాను. చివరి మాటలు 24వ అధ్యాయం 46వ వచనం. అప్పటికి యేసు ప్రభు చనిపోయారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు. 3వ దినాన తిరిగి లేచిన తర్వాత అపోస్తులకు కనపడ్డారు. అపోస్తుల ద్వారా ఆ 12 మంది శిష్యులకి ఆయన మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు చూడండి. 46వ వచనంలో, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియు. ఎక్కడి నుంచమ్మా? లేచాడా లేదా? లేచాడు. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడను. అంటే ఇప్పుడు అపోస్తులు 12 మంది ఎక్కడి నుంచి ప్రకటన మొదలు పెట్టాలంటే తెలుసా? మీకు ఏమైనా అర్థమైందా? సువార్త ప్రకటన అదండి. మొట్టమొదటి ఏ కేంద్ర బిందువు అండి? యెరూషలేము పట్టణంలో మొదలు పెట్టాలంటే సువార్త. అది వాగ్దానం అండి. ఎక్కడ ప్రారంభించాలి? యెరూషలేము. అది చెప్పేస్తున్నాడు, మళ్ళీ చదువుకోండి, ఇంటికి వెళ్ళి మళ్ళీ చదువుకోండి క్లారిటీగా. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో, అంటే భూప్రపంచంలో ఉన్న అందరి జనాలకి కూడా ఎక్కడి నుంచి ప్రారంభం అవ్వాలి సువార్త? యెరూషలేము నుండి. చూడాలి, ఎక్కడెక్కడో ఆంధ్రాలో ఉన్న ఒక ప్రాంతం నుంచో లేదా తమిళనాడు నుంచో ఒక ప్రాంతం నుంచో కాదండి. ఇంగ్లాండ్ గొప్పది కాదండి, అమెరికా గొప్పది కాదండి, ఇంకేది గొప్పది కాదండి. ఆయన వాగ్దానం ఎక్కడ చేశాడండి? ఎక్కడ బోధించాలన్నాడండి? ఎక్కడ ప్రారంభించబడాలన్నాడండి? యెరూషలేములో. మళ్ళీ చెప్తున్నాడు చూడాలి. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. ఎక్కడి నుంచి ప్రారంభించాలంటే ఇదంతా యెరూషలేము నుంచి ప్రారంభించాలి. దీని మీద రాబోయే రోజులు ఇంకా లోతుగా నేర్చుకుందాం. ఈ సంగతులకు మీరే సాక్షులు, నేను తిరిగి లేచాననే సంగతికి మీరే సాక్షులు అని చెప్పి 49వ వచనంలో ఏమన్నాడు చూడండి. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదగా పంపుచున్నాను. ఇందాక ఇప్పుడు 16వ అధ్యాయం యోహాను సువార్తలో ఏదండి? ఏది పంపుతానని? ఆదరణకర్త అంటే ఎవరు? పరిశుద్ధాత్మను మీ మీదగా పంపుతానని చెప్పాడు చూసారా? ఇప్పుడు ఆ వచనం ఆ మాట చెబుతున్నాడు ఇక్కడ చూడండి. తండ్రి వాగ్దానము చేసినది మీ మీదగా పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో. ఏ పట్టణములో అంటే ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ వచ్చే వరకు వీళ్ళు ఎక్కడ ఉండాలి? ఎవరు? అపోస్తులు 12 మంది. ఇప్పుడు మీరు గమనించాలి, ఆ 12 మంది అపోస్తులు అక్కడ ఉంటే పరిశుద్ధాత్మ వచ్చి ఏం బోధింతారు? సమస్తమును, సర్వసత్యాన్ని. ఇప్పుడు మీకు ఏమైనా అర్థమైతే, ఒక్కసారి అప్పగింపబడడం అంటే ఏంటో తెలుసండి? ఆ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే వీరి మీదకి వచ్చిందో అప్పుడే వీరికి ఆ శక్తి వచ్చిందటండి. ఎవరికి? అపోస్తులకి. ఇప్పుడు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం తీయండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం తీయండి. మొదటి వచనం చదువుతున్నాను చూడండి. ఇక్కడ 1వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదువుకోండి. అక్కడ యెరూషలేములో అపోస్తులు 12 మంది ఉన్నారండి. కనిపెడుతున్నారండి మేడగదిలో. దేని కొరకు కనిపెడుతున్నారు అనుకుంటున్నారు? పరిశుద్ధాత్మ కొరకు కనిపెడుతున్నారండి. ఇక్కడ అప్పటికి యూదుల పండగ అయిన పెంతుకోస్తు పండగ జరుగుతుందండి యెరూషలేములో. 2వ అధ్యాయం 1వ వచనం. పెంతుకోస్తు పండగ దినము వచ్చినప్పుడు, ఇది పాత నిబంధన పండగ, క్రొత్త నిబంధన పండగ కాదండి. క్రైస్తవుల పండగ అంతకంటే కాదండి. పాత నిబంధన పండగ, ఇశ్రాయేలీయుల పండగ. ఈ పండగకి వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. అందరనే మాట ఏ అందరూ? అపోస్తులు 12 మంది. ఈ 12 మంది ఎక్కడ కూడాలి? యెరూషలేములో కూడుకున్నారు. ఎక్కడ కూడుకున్నారు తెలుసా? మేడగదని యేసుప్రభు అనేక పర్యాయాలు అక్కడికి వెళ్ళేవాడండి. ఎక్కడికి? ఆ మేడగదిలోకి. అక్కడ కూడుకుని ఉన్నారట. ఇప్పుడు చూద్దాం. అప్పుడు 2వ వచనం. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను.
మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడా ఏమనుగ్రహించిందట ఆత్మ? మళ్ళీ చెప్పాలి వాక్. మళ్ళీ చెప్పాలి వాక్. అంటే ఇప్పుడు అందులో ఒకేసారి 12 మందికి ఏ వరం దొరికిందో తెలుసా? మాట్లాడే వరం. కేవలం భాషలతో మాట్లాడడం కాదండి. భాషలు జనరల్గా దేవుడికి ఆ శక్తి ఉంది, దేవుడు ఇవ్వగలడదండి. కేవలం పరిశుద్ధాత్మ వచ్చి భాషల శక్తి ఇవ్వలేదండి. భాషలు తదుపరి అపోస్తుల కార్యాల్లో మనం చదివితే తదుపరి అన్యులు కూడా భాషలతో మాట్లాడారండి, అపోస్తులే మాట్లాడాల. అంటే భాషలు మాట్లాడడం అనేది ఏదో పెద్ద వరంగా ఫీల్ అవుతుంది. ఇక్కడ పరిశుద్ధాత్ముడు వచ్చి ఇచ్చిన పవర్ ఏంటంటే ఒక్కసారే దేవుని బోధ వారి మీదకి దిగింది. అర్థం అవ్వలేదమ్మా? ఎక్కడి నుంచి? పరలోకము నుండి దిగిందండి. ఏది? ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వారి మీద వాలాడో ఒక్కసారి జ్ఞాన వివేకం కలిగిన మనస్సు వారికి వచ్చేసిందండి. అంటే పరలోకపు జ్ఞానం వారికి తెలిసిపోయిందండి. పరలోకపు మర్మాలు వారికి అప్పగింపబడ్డాయండి. పరలోకపు బోధ వారికి తెలిసిపోయిందండి. వారికి తెలిసిపోవటం వల్ల ఒక్కసారి వారి జ్ఞాన నేత్రం అంటారు చూసారా, ఆ జ్ఞాన నేత్రం లాంటి దాన్ని వారు తెరుచుకోవడంతో వారు ఈ మహిమ ఆ జ్ఞానం వారికి అర్థమైంది. దీన్నే ఇందాక యోధా గారు ఏమన్నాడంటే అపోస్తులకు ఎన్నిసార్లు అప్పగింపబడింది? ఎక్కడ అప్పగింపబడింది ఇది? యెరూషలేము పట్టణములో పెంతెకోస్తు దినము నాడు అపోస్తులు 12 మందికి మేడగదిలో ఇది అప్పగింపబడింది. ఇక అక్కడి నుంచి వాళ్ళు చెప్పిన బోధ వివిధ రకాల ప్రాంతాలకు విస్తరించి వెళుతూ ఉంది. ఈ బోధ వెళుతూ ఉండగా, అపోస్తుల బోధ వెళుతూ ఉండగా కొంతమంది రహస్యంగా, ఇప్పుడు మీకు ఏమైనా అర్థమైందని చెప్పింది? అర్థమైందా లేదా? వీళ్ళ బోధ మీరు బోధిస్తూ ఉండగా అబద్ధ బోధకులు కూడా ఏం చేశారు? ఎలా ఉంటుందంటే సింపుల్గా చిన్న సూత్రం మీకు చెప్తున్నా. చిన్న సూత్రం. మా చిన్నతనంలో టేప్ రికార్డులని ఉండి, మీలో ఎవరైనా చూసారా అవి? టేప్ రికార్డ్స్ ఏమండి? రేడియోలని పెద్ద రేడియోలు వచ్చేవి, టేప్ రికార్డ్స్ వచ్చేవి. ఇవన్నీ మా అన్నయ్య గారు వాళ్ళు ఎలక్ట్రానిక్ ఇంజనీర్స్. దానివల్ల నేను దగ్గరగా చూసింది ఆ ఎగ్జాంపుల్ చెబుతున్నా. అప్పుడు నేషనల్ పనాసోనిక్ అని, జేవిసి అని ఇలా జపాన్ కంపెనీ సెట్లు ఉండేవి. అంటే అవి ఒరిజినల్ బ్రాండ్ అన్నమాట. ఒరిజినల్ బ్రాండ్ చాలా ఖరీదు ఉంది. కానీ అచ్చం అదే టైపులో, అచ్చం అదే లేబుల్తో ఢిల్లీలో తయారైపోయి. అదేమో జపాన్ నుంచి వచ్చింది, ఏది ఒరిజినల్లో. దాన్ని సేమ్ బ్రాండ్ డూప్లికేటు ఢిల్లీలో తయారైపోయి. మా అన్నయ్య వాళ్ళు మాట్లాడుకుంటూ అనేవారు, ఇది ఢిల్లీ సెట్ అనేవాడు. అదేటే బాబు, దాని మీద నేషనల్ పానాసోనిక్ ఏమో ఉంది, జీవీసీ అని ఉంది, మళ్ళీ అవన్నీ కనపడుతున్నాయి మనకి. ఇక్కడ సోనీ అని కనపడుతుంది. ఓరేది అలాగుంటుందిరా, ఢిల్లీలో తయారైంది ఇదని కూడా. ఆయన ఢిల్లీలో తయారైనటువంటి అంటే ఇదో మహాపలికితే ఇది ఒక 6 నెలలు పలుకుద్దిరా, ఆ తర్వాత పలకదురా అని వాడు. ఇప్పుడు మీకు ఏమైనా అర్థమైతే తెలియనోడికి ఏది అమ్మేసేవారు తెలుసా? ఆ డూప్లికేట్ అమ్మేసేవారు. తెలుసున్నవాడికి ఏది అమ్మేవారు తెలుసా? ఎందుకంటే అది కనిపెట్టేసినోడు అబ్బాయి ఇది డూప్లికేట్ అంటే మాకు ఒరిజినల్ కావాలని వాడు. ఇప్పుడు నేను ఎందుకు చెప్పాను ఈ మాట మీకు ఏమైనా అర్థమైతే, దేవుడేమో ఒరిజినల్ బోధ లోకంలోకి పంపుతున్నాడట. ఈ వెనకాల సైతానిగాడు డూప్లికేట్ బోధన కూడా పంపేయటం మొదలెట్టాడట. ఏమైనా అర్థమైంది? ఇప్పుడు ఎంతసేపట్లో మాట్లాడరండి, ఎంత టెక్నికో తెలుసండి. ఇప్పుడు మన కంపెనీలు ఉన్నాయి. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెబుతున్నా, మాట గమనించాలి. ఏమిటంటే ఎగ్జాంపుల్,
మందుల కంపెనీలు ఉన్నాయి మనకి. ఇప్పుడు మనం వేసుకునే ట్యాబ్లెట్స్ కంపెనీ ఫార్మసీ. ఈ ఫార్మాస్యూటికల్స్ వారు ఏం చేస్తారంటే ఆ కంపెనీ వారు ఒక మందు కనిపెడతారండి. ఆ కనిపెట్టిన కంపెనీకి 20 సంవత్సరాల దాని మీద పవర్ ఉంటుందండి. ఆ మందు ఆ కంపెనీయే తయారు చేయాలి, ఇంకెవరు తయారు చేయడానికి వీల్లేదు. 20 సంవత్సరాల తర్వాత అన్ని కంపెనీలు తయారు చేసుకోవచ్చండి అదే మందు. అదేంటి, ఎలా తయారు చేస్తారు మరి అని అంటే తెలివి చెప్తున్నా. ఇప్పుడు ఈ తయారు చేసిన ట్యాబ్లెట్ ఉంది, ఏదో ఒక మందుకి ఏదో ఒక వ్యాధికి అది కనిపెట్టింది ఆ కంపెనీ. ఆ ట్యాబ్లెట్ ప్రపంచం అంతా తిరిగేసింది 20 ఏళ్లలో. ఇంకో కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన అన్ని పరిశోధనలు చేయడండి. పరిశోధన చేయకుండా ఇప్పుడు బయటికి రిలీజ్ అయిన ట్యాబ్లెట్ పట్టుకెళ్ళి ఆ ట్యాబ్లెట్ని కెమికలైజ్ చేసి, అంటే అందులో రసాయనాల్లో వేసి ఈ ట్యాబ్లెట్లో ఏవేవి ఉన్నాయో చూస్తాడండి. అర్థం అవ్వలేదు మీకు? ఆయన ఏం చేయడు, మొదటి కంపెనీ అయినా బోల్డ్ రీసెర్చ్ చేయడండి, నానా తట్టలు పడ్డాడండి. ఇది పని చేస్తుందా లేదా, మనిషి మీద ఎలా పని చేద్దాం, ఏం చేద్దాం, వేస్తే ఏమవుద్ది, ఏమైనా దొరదలు వస్తున్నాయో, ఇంకోటి వస్తుంది, రకరకాల ప్రయోగాలు చేయడానికి 20 ఏళ్ళు పట్టింది. మరి 30 ఏళ్ళు పట్టిన మాత్రలు ఉన్నాయి. ఎందుకంటే నా ఫ్రెండ్ ఒక ఆయన ఫార్మసీలో సీనియర్ సైంటిస్ట్ అంటే చాలా పెద్ద, ఆయన కింద ఒక 60 మంది సైంటిస్టులు ఉంటారు. ఆయనతో నేను ఎప్పుడైనా మళ్ళీ కలిసి మాట్లాడుకున్నప్పుడు ఇవన్నీ విషయాలు చర్చిస్తాం. అందుకని ఇవన్నీ తెలుసుకున్నాను నేను. కాబట్టి అక్కడ ఇప్పుడు ఈ ట్యాబ్లెట్ కెమికలైజ్ చేస్తే ల్యాబ్కి పట్టుకెళ్ళి విడగొడితే అందులో ఏమేమి ఉన్నాయో తెలిసిపోతాయండి. ఈ అన్నీ కలిపితే ఆ మాత్రం అవుద్ది, అంతే కదా. అందులో ఇవన్నీ కలిపితే ఆ మాత్రం అవుద్ది. ఇప్పుడు రెండో కంపెనీ వాడికి ఏమర్థమైంది, ఇప్పుడు అందులో ఏమేమన్నా తెలిస్తే ఇప్పుడు ఏం చేయగలరు అతను, మాత్రం ఈజీగా తయారు చేసేయగలడు. కానీ ఇంతకీ కష్టపడింది ఎవరో, ముందు ఒరిజినల్ కంపెనీ కష్టపడింది. ఇప్పుడు దీన్ని వ్యాపారం చేసుకునేది ఎవరో, దేన్ని బట్టి వ్యాపారం చేస్తున్నాడు, కేవలం ట్యాబ్లెట్ బట్టి. దాన్ని జెనరిక్ అన్నారండి. ఇప్పుడు మీకు ఏమైనా అర్థమైతే ఇప్పుడు నేను ఇంకో మాట చెప్తున్నా. ప్రభు ఏమో రక్తం కార్చి కష్టపడి బోధించి నానా యాతన పడి ఆ మహానుభావుడు 12 మంది బోధకులు ఏర్పాటు చేసుకుని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఎంత ప్రయాసపడి యేసు ప్రభు ఆ బోధన అందిస్తే ఈ బైబిల్ని ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు సుమా, ఈ బైబిల్ని పట్టుకుంటే ఈజీగా బతికేయచ్చని చాలామంది ఈ బైబిల్ పట్టుకుని ఏమైనా అర్థమైందా ఎలాగ కాపీ కొట్టేస్తారు తెలుసండి. ఇప్పుడు నా ప్రసంగం వింటారు, ఉదాహరణకి చెప్తున్నా సుమా, వినమని కాపీ కొట్టమని కదా, కాపీ కొట్టినా మంచిదే, ఇది ఇలాగే బోధింతే మంచిది, నేనే తప్పట్ను. ఇలా కొంతమంది ఏం చేస్తున్నారు అనుకుంటున్నారు, ఆదివారం వచ్చేది రేపు ఏం మాట్లాడాలి తెలియదు దీనికి. టీవీ ముందు కూర్చుంటాడు, ఆ టీవీలో విజయవాడ అయినో లేకపోతే మద్రాసు అయినో లేకపోతే ఇంకొకైనా మాట్లాడుతూ ఉంటాడు, అవన్నీ రాసేసుకుంటాడు అనమాట. రైట్, పాఠం సిద్ధపడిపోయింది. ఇప్పుడు ఆదివారం బయలుదేరి వెళ్ళిపోయాడు, ఏమన్నా అర్థమైందా, మొదలెట్టాడు. నేను విమర్శించట్లా. ఇప్పుడు దాన్ని ఏమన్నాను మరి, సరే ఒరిజినల్లా కాదు, ఇదేమో కొన్ని మర్చిపోతారు, కొన్ని ఉంటాయి. ఈ లోపల ఏం చేయాల్సి వస్తుందంటే లేని కథలు, లేని కబుర్లు, లేని మాటలు, లేని ఏదో నవ్వులాట్లో చిందులాట్లో ఏవేవో ఇందులోకి మిళితం చేసి బోధ చేసి నవ్వించి కవ్వించి మెప్పించి ఓ రకరకాల చిందులేసి ఇంకా ఏమీ చేయలేకపోతుంటే, పాఠం అందకపోతూ ఉంటే డ్యాన్సులేసి ఆయన ఎన్ని బాధలు పడుతున్నాడో జనాలకు తెలియదు. ఎంతకీ బోధ అంతగా బాధపడుతుంటే అయ్యగారు ఏమి డ్యాన్స్ చేసేయడానికి కంగారు అయిపోతున్నారు వీళ్ళు. డ్యాన్సులేమని చిందులేమని బైబిల్లో ఎక్కడా లేదు. దేవుడు అల్లరికి కర్త కాడు, గుర్తుపెట్టుకోండి. ఒరిజినల్ ఇది. డూప్లికేట్ ఎలా ఉంటుంది అంటే, అందుకనే సామెత మనందరం విన్నాం, కంచు మ్రోగినట్టు కనకంబు మ్రోగున. వేమన పద్యం ఏమన్నాడమ్మా ఆయన, కంచు మ్రోగినట్టు కనకంబు మ్రోగున అంటే ఆ మాటకు అర్థం ఏంటమ్మా, కనకం అంటే ఏది, బంగారం. మీ బాగా అర్థం చేసుకోండి. బంగారం పల్లెం చేశాడట, ఆ పల్లెని కొట్టండి,
సౌండ్ రాదు. దేని కొడితే బంగారం పల్లి కొడుతుంటే సౌండే రాదు. ఎవరు వస్తే ఆ పక్క ఆయనకి ఈ పక్క ఆయనకి కనపడుతుంది. అదే కంచు పల్లి కొట్టండి, మాట్లాడరా. ఇంక నేను వివరంగా చెప్పలేను, మీ అందరికీ అర్థమైపోవాలి. ఒరిజినల్ బోధకుడు ఎన్ని సంవత్సరాలైనా మాట్లాడగలరండి. ఎందుకంటే ఇది నేర్చుకుంటే, అపోస్తలుల బోధ నేర్చుకుంటే. నేను ఇప్పుడు చెబుతున్నా కదా, అదే యోధా పత్రికని బాబు మరి రాజుగారి వారి కుటుంబం వారం రోజులు కృతజ్ఞతలు కూడుకు పెట్టారని నేను మొదలుపెట్టాను. వాస్తవంగా నాకు ఒక 6 నెలలు 7 నెలలు ఇస్తే మాట్లాడతాను. అదే పత్రిక 7 నెలలు వరుసగా మాట్లాడతాను, ప్రతిరోజు మాట్లాడతాను. అంత సబ్జెక్ట్ ఉంది. నాకెంత బోధ ఎక్కడి నుంచి చదువుతుంది అనుకుంటున్నారు? అపోస్తుల దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. ఎందుకంటే అసలు బోధ ఎవరికి అప్పగబడింది? ఇప్పుడు నేనే డూప్లికేట్ అనుకోండి, నాకు సగమే అందుద్ది, సగం అందదు. ఇక ఆ సగం అందక ఏవో పెట్ట కథలు, ఏవో లేనిపోని కబుర్లు, లేనిపోని కళ్ళబొల్లి మాటలు, ఏవేవో మాట్లాడాలి. ఇప్పుడు మీరు వచ్చిన కళ్ళతో ఇన్ని సంవత్సరాల నుంచి మీరు వస్తున్నారు సంఘానికి. మాట్లాడిన టాపిక్ ఎప్పుడైనా మాట్లాడుకున్నామా? విన్న బోధ ఎప్పుడైనా విన్నామా? మరి ఇన్ని సంవత్సరాల నుంచి మనం మాట్లాడుకున్న బైబిల్ ఏమి తరగట్లేదేంటి? మనకేమో తరగటం లేదా, వారికేమో దొరకటం లేదా? ఏది బోధ? వారికేమో బోధ దొరకటం లేదు, మనకే తరగటం లేదు. అంటే తరగని బోధ మనదే, దొరకని బోధ వారిది. దొరకక ఏదేదో బాధపడుతున్నారు, ఏవేవో చేస్తున్నారు, ఏవేవో చిందులు, ఏవేవో అబద్ధాలు, ఏవేవో కల్పనలు, ఏవేవో. ఇవి నిజమని నమ్మేవారు ఎక్కువ మంది. ఇందాక ఫేస్బుక్లో ఎవరో పెట్టారండి, చాలా చక్కగా ఉంది ఫోటో, చిన్న ఫోటో పెట్టాడు. 2 గొర్రెలు నిద్రపోతా ఉన్నాయి, చక్కగా చెవులు వేలాడేసుకుని కునుకు లాగుతూ నిద్రపోతూ ఉన్నాయి. ఒక 10 గొర్రెలు 10-15 ఉంటాయి, ఇలా చూస్తూ ఉన్నాయి చెవులు రెక్కరించుకుని. ఆ పైన ఏం రాశాడంటే, సత్యం బోధింతే ఎలా ఉంటుంది, అబద్ధం బోధింతే ఎలా ఉంటుందని రాశాడు. అర్థం అవ్వలేదు మీకు? ఆ 2 గొర్రెలు పైన ఏం రాశాడు అనుకున్నారు? సత్యవాక్యం బోధిస్తే ఎలా ఉంటాయట గొర్రెలు. ఎలాగా? నిద్రపోతా. అర్థం అవ్వలేదా? సత్యవాక్యం బోధింతే నిద్రపోతా, నీరసంగా ఉన్నాయి 2. నిజంగా సత్యవాక్యం బోధితే ఉన్నాయి 2, ఆ 2 కూడా నిద్రపోతా. అదే అన్నమాట పైన ఇట్లు. సత్యవాక్యం బోధింతే ఎలా ఉంటాయట గొర్రెలు, అబద్ధం బోధింతే ఎలా చూస్తున్నాయి, ఇంకేం చెప్పేస్తాడు. మళ్ళీ 15 గొర్రెలు. భలే పెట్టాడు రా బాబు అనుకున్నాను మనసులో. ఈవేళ అబద్ధం ఉన్న చోట లక్షల్లో ఉన్నారండి జనం. ఎందుకంటే కథలు కావాలి, కబుర్లు కావాలి, కళ్ళబుల్లు కబుర్లు కావాలి. నిజం చెబుతాంరా బాబు, వాక్యమే చెబుతాం కేవలం అని అంటే ఎవరికి కావాలండి వాక్యం? మీకు ఇంకో సంగతి చెబుతున్నా. ఇంతకీ మనకు పరలోకం చేర్చేది ఎందులో ఉందా పవరు? రక్షణ ఎందులో ఉంది? వాక్యము లేని చోట రక్షణ లేదు. మీకు అది కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఒరిజినల్ లాగే కనపడద్ది, కానీ ఒరిజినల్ కాదు. గుర్తుపెట్టుకోండి. నేను మరొక ఎగ్జాంపుల్ చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అందుకని యోధా గారి బాధ నా మనసులో ఉండి మాట్లాడుతున్నాను తప్ప ఎవరిని ఖండించాలని కానీ ఎవరినో కించపరచాలని కానీ నా ఉద్దేశం కాదు. యోధా గారి బాధ నా మనసులో ఉంది. ఇప్పుడు సత్యవాక్యం కొరకు ఒకసారి అప్పగింపబడిన బోధ కొరకు ఏం చేయమన్నాడు మనల్ని? మరి అప్పుడు పోరాడాలంటే నేను కూడా ఏం చేయాలి? ఇప్పుడు పోరాడడం కొరకు మాట్లాడుతున్నాను. ఎందుకంటే కొందరు నశించిపోతున్నారు, తెలియక ఏది నమ్మాలో తెలియక అబద్ధాన్ని నమ్ముతున్నారు, అందుకొరకు పోరాడుతున్నారు. ఒక విషయం చెబుతున్నా, నేను మరొక ఎగ్జాంపుల్ మీకు విన్నవిస్తున్నాను. ఈ ఎగ్జాంపుల్ని మీరు గ్రహించడానికి పూనుకోండి. నేను గతంలో కూడా చెప్పాను. బంగారం ఎలాగుంటుందో అచ్చం రోడ్డు గోళ్ళు కూడా అలాగే ఉంటుంది. ఇంకొక మాటలో చెప్పాలంటే బంగారం కంటే తలతల్లాడదు ఏది? రోడ్డు.
రోల్డ్ గోల్డ్ బంగారం కంటే తలతల్లాడదు. కానీ మనం చాలాసార్లు రోల్డ్ గోల్డ్ చూసి కూడా ఏమవుతామో తెలుసా? మోసపోయి బంగారం అని అనుకుని జేబులు వేసుకుని ఇట్టుకొచ్చేస్తాం. రోడ్డు మీద దొరికిందని ఏది ఎవరికి చెప్పం, పక్కోడు కూడా చెప్పం. ఆ దొరికిందని తక్కువని తీసుకుని జేబులు వేస్తాం. అవతల చూస్తాడేమో. ఎత్తకి తీర ఇంటికి వచ్చిన తర్వాత చూసుకున్న తర్వాత ఈవిడికి తెలియదు పాపం. ఆ ఇంట్లో ఉన్న పెద్ద ఆవిడికి ఇచ్చింది. పనికి మళ్ళీ ఇది ఎక్కడ దొరికిందంత ఆవిడ. అదేంటిది, ఇది ఎక్కడ దొరికిందంటే చూసావా తలతల్లాడిపోతాడు. తలతల్లాడదే బాబు ఇది. కానీ ఇది బంగారం కాదు, రోడ్డు గోల్డ్ అంత. మరి ఈవిడికి ఎందుకు తెలియలేదు? అనుభవం లేక. ఈవిడికి ఎందుకు తెలియలేదు? అనుభవం లేక. అనుభవం ఉంటే తెలుస్తుంది. ఇప్పుడు నేను అంటున్నా, దీనికి ఇంకా ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ చెబుతున్నా. మరి బంగారం కొట్లు అమ్మబడుతుంది. మళ్ళీ ఎప్పుడైనా బంగారం కొట్లు చూసారో లేదో, ఎంతంత తాళం కప్పలు ఉంటాయి. దేనికి? మళ్ళీ చూసారో లేదో, 2-3 కిటికీలు, 2-3 కటకటాలు ఉంటాయి. షట్టర్ ఎత్తాడు, మళ్ళీ ఇంకో షట్టర్ ఎత్తాడు. ఎన్ని షట్టర్లు వేసాడు తెలుసా? 3 షట్టర్లు ఎత్తాడు కనీసం. దేనికి? బంగారం కొట్టుకి. మరి ఈ రోల్డ్ గోల్డ్ అయినా చిన్న బాక్సులో పెట్టుకుని సొందులమ్మడి తిరిగేస్తాడు ఏంటమ్మా? ఏటిని చెప్పాలా? ఈ రోడ్డు వాళ్ళు ఇన్ని వస్తువులు పట్టుకుని ఎక్కడ సొందులమ్మడి పోతున్నాడు. ఆయన ఎవరు ఏం చేయరా? మాట్లాడాడు తల్లి. ఏం చేయరా? ఏం చేసినా ఏం చేస్తాడు? పరిమళ రోడ్డు కూడా రెడీ వారు బతకరాబాబు అంటాడు. ఇప్పుడు అలా రోడ్డు కూడా తిరిగి వ్యాపారం చేస్తున్నాడని కానీ బంగారం కొట్టాయని అనుకుంటే, బంగారం కొట్టాయని కూడా అలా సూట్ కేసు తిరిగితే ఇప్పుడు చెప్పండి, ఆయన ఉంటాడా? సూట్ కేసు ఉంటుందా? ఆయన ఉన్నాడో సూట్ కేసు ఉండదు. ఏం పట్టుకు తిరిగితే? బంగారం సందులమ్మడ పట్టుకు తిరిగితే, వీధులమ్మడ పట్టుకు తిరిగితే. ఇప్పుడు నేను అంటున్నా, అందుకని అది డిగ్నిటీ కలిగింది. నిజమైన బోధ వెలిగెత్తి చాటాల్సిన పని లేదండి. నమ్మితే నమ్ము, లేకపోతే మానేవి. అది నీ ఇష్టం. చాయిస్ ఈజ్ యువర్స్. బంగారాన్ని నమ్మాలనుకుంటున్నావా? నమ్ము. నిజమైన బోధ ఏదో నువ్వు వెతకాలనుకుంటున్నావా? వెతికితే దొరుకుద్ది. ఇప్పుడు మా ఇంటికి వచ్చింది కదా అని అనుకుంటున్నావా? మీ ఇంటికి వచ్చేది అబద్ధ బోధ చూడొచ్చు. కనిపెట్టు. ఎంత దారుణంగా ఈవేళ క్రైస్తవ వ్యాపారం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. నేను వేరే చెప్పనక్కర్లా. ఎంత దారుణంగా క్రైస్తవ వ్యాపారం. వాళ్ళందరి వల్ల ఈవేళ అన్యుల మధ్య ప్రభు యొక్క నామం అవమానింపబడుతుంది. మరి నాకు ఈ బాధ ఎందుకే అంటే, ఆ యేసు ప్రభు సొంత తమ్ముడైన యోధా గారికి ఆ బాధ ఎందుకు? వారికి ఉన్నప్పుడు ఆ బాధ నువ్వు నేను కూడా పడాలని చెప్పాడు కదా. తిమోతి పత్రిక. టైం అయిపోతా ఉందమ్మా, త్వరగా తీండి తల్లి. చూసారా, ఒక్క వచనం అవ్వలేదు. తిమోతి పత్రిక 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, 195వ పేజీ. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. అక్కడ ఏముందో? 16వ వచనం. దైవజనుడు సన్నద్ధుడై, తిమోతి గారికి చెప్తున్నాడండి పౌలు గారు, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము అంటే ప్రతి లేఖనం, అపోస్తుల ద్వారా ఇవ్వబడిన ప్రతి లేఖనం ఎలా వచ్చిందండి? దైవ ఆవేశం వల్ల వచ్చిందట. అంటే దేవుడు తీవ్రపడడం వల్ల వచ్చిందటండి. అది దేవుడు అత్యంత తీవ్రపడడం వల్ల వచ్చిందటండి ఈ లేఖనం. ఇప్పుడు పౌలు గారు తిమోతి గారు చెప్తున్నాడు, దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. అంటే ఈ బోధ కలిగిన వారు ఏం చేయాలో చెప్పండి? సత్య బోధ కలిగిన వారు ఏం చేయాలో చెప్పండి? ఉపదేశించాలి, ఖండించాలి, తప్పుదిద్దాలి, నీతి యందు శిక్ష చేయుటకు అది ఏమై ఉంది?
అంటే ఇప్పుడు నిజమైన బోధ ఖండింపబడాలా వద్దా? రైట్. అక్కడ ఇంకేమన్నాడు చూడండి, ఉపదేశింపబడాలా వద్దా? ఉదయం తప్పు దిద్దాలా వద్దా? చెప్పాలి. నీతి యందు శిక్ష చెయ్యాలా వద్దా? రైట్. ఇవన్నీ చేయటానికి నిజమైన బోధ ఉంది. ఆ బోధను కలిపి చెరిపితే, మనుషులకు ఇష్టమైనట్టుగా బోధిస్తే మనం కూడా అబద్ధ బోధకులంగా మిగిలిపోతాం. మనుషులకు ఇష్టమైన బోధ చేయటానికి దేవుడు తన పిల్లలకి పరిశుద్ధులకి అధికారం ఇవ్వలేదండి. అందుకనే పరిశుద్ధులకు ఒకసారి అప్పగింపబడిన బోధ, దాని నిమిత్తం మనం ఇవ్వాలన్నాడు. పోరాడాలి. మనం పోరాడదాం, పోరాడదాం, పోరాడదాం. రేపు ఎంతకంటే విలువైన టాపిక్లకు వెళ్ళబోతున్నాం. ఎంతకంటే మీరు ఇంకా మనకి 4 రోజులు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. శనివారం వరకే కదా. ఈవేళ ఏ రోజు? మంగళవారం. బుధ, గురు, శుక్ర, శని. కేవలం 4 days. ఈ 4 రోజులు ఎట్టి పరిస్థితులు మిస్ అవ్వదు. ఇంకా నేను చెప్పాల్సింది చాలా ఉంది. ఎట్టి పరిస్థితులు పోగొట్టుకోదు. అమలారా, మీ అందరికీ ఒక మాట చెప్తున్నా. మీ స్నేహితులు, మీ రక్త సంబంధికులు ఎక్కడైనా తప్పుడు బోధనలో ఉన్నట్లయితే ఈ వాక్యాన్ని, ఇందులో ఉందండి, ఫేస్బుక్లో ఉంది, యూట్యూబ్లో ఉంది, ఆ లింకులు షేర్ చేయండి. లతమ్మ చాలామందికి పంపుతుంది, చూశాను ఫేస్బుక్లో. అలా చాలామంది ఇతరత్ర ప్రాంతాల్లో చూసేవారు చాలామందికి షేర్లు కొడుతున్నారు. ఈ సత్యం అందరికీ. అంటే ఇప్పుడు మీరు షేర్ కొట్టడం వల్ల ఏం భాగ్యం ఏంటి తెలుసా అండి? మీరు కూడా ఏం బోధించినట్టు? స్వార్థ బోధించినట్టే. జస్ట్ షేర్ బటన్ కొడితే. కాబట్టి మీరు కూడా యూట్యూబ్ని షేర్ చేయండి, ఫేస్బుక్ షేర్ చేయండి. ఆ షేర్ చేసి ఇతర దేశాల్లో మీ బంధువులు ఉండొచ్చు, ఇతర ప్రాంతాలు, ఇతర పట్టణాల్లో మీ బంధువులు ఉండొచ్చు, పంపించండి, విస్తరింప చేయండి. సత్యవాక్యం వారి దగ్గరికి వెళ్ళేటట్టుగా చెప్పండి. మనం ఒక చోటు ఉండి చేసే పని మీరు ప్రపంచం అంతా చేయొచ్చు. దయచేసి చేయండి. అడ్రస్ సిఓసి మండపేట, సిఓసి మండపేట 2. యూట్యూబ్ అడ్రస్ సిఓసి మండపేట. ఏమి లేదండి, సిఓసి మండపేట. కాబట్టి అది కొట్టండి, సెర్చ్లో వెతకండి, దాన్ని సబ్స్క్రైబ్ చేయండి, దానిలో మీరు లైక్ కొట్టండి. ఫేస్బుక్ అయితే యాడ్ చేసుకోండి. మీరు దానికి యాడ్ అయినట్లయితే మీ దగ్గరికి వస్తాయి. వందలాది వీడియోలు ఉన్నాయి. వినండి, తరించండి. దేవుని సత్యాన్ని వెతకండి, నమ్మండి. ఆ ప్రకారం మనం పరలోకి చేరే రక్షణ మార్గంలో ఎదుగుదాం. మీ అందరికీ వందనాలు. శుభములు కలుగునుగాక. ఆమేన్.